హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది కేటీఎం డ్యూక్ బైక్. ఇక్కడ సెంటర్ ఛాంబర్ నుంచి అయితే ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది. దీని ఇంజన్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాం. మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఈ సెంటర్ ఛాంబర్ నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ దానికైతే వెల్డింగ్ అయితే చేయించారు. వెల్డింగ్ చేయించినా కూడా ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది. మళ్ళీ మనం మొత్తం ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి వెల్డింగ్ చేయించడానికి అయితే తీసుకొని వెళ్ళాము. ఇది కొత్త ఛాంబర్ చేంజ్ చేయాలంటే 11,000 రూపాయలు అయితే ఉంది. ఫిట్టింగ్ ఛార్జెస్, ప్యాకింగ్ కిట్, ఆయిల్, కొత్త ఛాంబర్ మొత్తం కలుపుకుంటే 16,000 రూపాయల వరకు అయితే వస్తుంది. అందుకని మనం దీన్నే ఈ ఛాంబర్ని అయితే రెడీ చేయించడం అయితే జరిగింది. నీట్గా గ్యాస్ వెల్డింగ్ అయితే చేయించాము. అది స్టెప్ ఏదైతే బయటకు వస్తుందో దాన్ని మళ్ళీ లేత్ దగ్గరకు తీసుకొని వచ్చి లెవెల్గా అయితే చేయించి, క్రాంక్ అయితే నార్మల్గా ఫిట్టింగ్ చేయడానికి అయితే ఉండదు. అందుకని లేత్లోనే మనం దాన్ని హైడ్రాలిక్ మిషన్తో ప్రెసింగ్ అయితే చేయించడం అయితే జరిగింది. హెడ్లో అలాగే మనం ఓపెన్ చేసేటప్పుడు హెడ్ కప్ల పైన కూడా ఆయిల్ లీకేజ్ అయితే ఉంది. అది ఎందుకు ఉంది అని గమనిస్తే దీనికి ఒక థ్రెడ్డింగ్ అయితే పోయింది. మనకి పైన హెడ్ కప్ ఏదైతే ఉంటుందో దానికి 10 సైజ్ బోల్ట్ వచ్చి ఆ థ్రెడ్డింగ్ అనేది పోయింది. అందుకని ఆ థ్రెడ్డింగ్ కూడా వేయించడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియో చేయాలనుకుంటే ఫుల్ వీడియో అయితే కామెంట్ అయితే పెట్టండి. నేను ఫుల్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.